नवग्रह दोष निवारणार्थं व्यवसाय व्यापार व्यवहार वाहन इष्टैर्यं मम उन्नत देवता संपूर्ण अनुग्रह गंगा पार्वती समेत गांगेश्वर स्वामी देवता संपूर्ण हर 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 स्वर्गताभ्यो नमः नमस्काराभ्यो नवयवनाभ्यो नमो नमः शंकर पार्वती
లోపలంటే ఇచ్చేయండి, లోపలంటే ఇచ్చేయండి అండి, బాటిల్ లోపల పెట్టండి.
శివాయ సర్వే జన సుగుణ భవంతు. 13/7/2026 తారీఖున ఈ రోజునైతే శ్రీ నందీశ్వర స్వామివారి అభిషేకాలు అయితే జరుగుతున్నాయండి. అదే విధంగా ఉదయం స్వామివారి శ్రీ గాంగేశ్వర స్వామివారికి ఎంతో అంగరంగ వైభవంగా అభిషేకాలన్నీ చేసిన అనంతరం సాయంత్రం 4:30 కాడి నుంచి ఈ రోజు తరికిలపూడి గ్రామంలో ఈ శ్రీ గాంగేశ్వర స్వామివారి దేవస్థానం నందు నందీశ్వర స్వామివారి అభిషేకం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందండి. అదే విధంగా ఈ రోజు ఈ నందీశ్వర స్వామివారి అభిషేకాన్ని చూడడానికి వందలాది భక్తులు అయితే విచ్చేశారు. ఒకసారి మనం బ్యాక్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చాలా మంది అయితే విచ్చేసి సుదూర్ఘ ప్రాంతాల నుంచి మనకి ఎంతో మంది అయితే రావడం అయితే జరిగింది. ఇటు వేగువాడ గానీ, ముండూరు గానీ, ఆడమిల్లి, అలాగే దూర ప్రాంతాలు దగ్గర 30-40 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ నందీశ్వర స్వామివారి అభిషేకం చూడడానికి అయితే విచ్చేశారు. నందీశ్వర స్వామివారి అభిషేకం అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందండి. మొత్తం కూడా ఇప్పుడు స్వామివారికి అలంకరణ జరుగుతుంది. ఈ అలంకరణ కూడా చేసిన తర్వాత ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మనం అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం బ్యాక్ చేసి చూసుకున్నట్లయితే సుమారుగా ఈ రోజు వచ్చేటప్పటికి ఈ తడికిలపూడి గ్రామం శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ గాంగేశ్వర స్వామివారి దేవస్థానానికి సుమారుగా 300 మంది పైచీలకు అయితే ఈ స్వామివారి నందీశ్వర స్వామివారి అభిషేకానికి ఇచ్చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఈ అలంకరణ వీడియో కూడా మనం చూసేద్దాం. ఓం నమః శివాయ. కొంచెం పక్కన దడ్డు పెట్టండి. ఆ దడ్డు పెట్టండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. 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 ఓం నమః శివాయ. 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 హర హర మహాదేవ్.
నాణ్యస్పంద అయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వనారాయణం విశ్వనారాయణం విశ్వవేదం పురుషస్త విశ్వముపజీవతే నారాయణ నారాయణ పరః నారాయణ నారాయణ పరః ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాదే శివో మే హస్తో సదా శివం శ్రీనాథాయ మహాతపాయ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్ చక్రతుండాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్ శ్రీ గంగా మృగాంగేశ్వరాభ్యో నమః శ్రీ నందీశ్వర దేవతాభ్యో నమః పాదారవిందయోః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి మంత్రం ఒకసారి ప్రదర్శన చేయండి. మనం ఇందాకటి వరకు నందీశ్వర స్వామివారి అభిషేకాలు అయితే తీసిన తర్వాత మనం అయితే స్వామివారి అలంకరణ అని చెప్పాం కదండి. ఆ వీడియోలు కూడా మీరు ఎంతో చక్కగా చూసారు. చూడండి, బ్యాక్ సైడ్ శ్రీ నందీశ్వర స్వామివారి అలంకరణ అద్భుతంగా ఉన్నది. అలాగే స్వామివారిని కూడా ఉదయం పూట మనకి ఎంతో అంగరంగ వైభవంగా అభిషేకాలు అన్ని నిర్వహించిన అనంతరం అలంకరణ కూడా చూపించడం జరుగుతుంది. ఒకసారి ఆ స్వామివారి అలంకరణ చూసి దర్శనం చేసుకుని ఓం నమః శివాయ కామెంట్ చేయాల్సిందిగా కూర్చున్నా. అలాగే నందీశ్వర స్వామివారి అభిషేకం చేసిన అనంతరం ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నందీశ్వర స్వామివారిని అయితే ముట్టుకోకూడదండి. ఆ తప్పు ఎవరు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. కన్ఫర్మ్ గా మన ఈ నందీశ్వర స్వామివారి అభిషేకం చేసిన అనంతరం ఎవరొకరు అయితే ముట్టుకోవడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు గమనించి ఈ నందీశ్వర స్వామివారి అభిషేకం జరిగిన అనంతరం
కన్ఫామ్ గా ముట్టుకోకుండా స్వామివారిని దగ్గరుండి దండం పెట్టుకుని వెళ్లాల్సిందిగా కూర్చున్నా. అలాగే నందీశ్వర స్వామివారి అభిషేకం చూసిన మన పాపాలు అయితే తొలగిపోవడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోవడం అయితే జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నందీశ్వర స్వామివారి అభిషేకానికి చేయాల్సిందిగా కూర్చున్నా. మళ్ళీ ఎప్పుడు జరుగుతాయి అన్నది కూడా మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఎంజీ రాజు ట్రావెల్స్ ని సంప్రదించాల్సిందిగా కూర్చున్నా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడతో ఈ టెంపుల్ వీడియో ఎండ్ చేయడం అయితే జరుగుతుంది. సర్వేజన సుగుణభావంతో మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుంటాం. ప్రతి